Hello everyone. So in this class we are going to discuss about the stress strain curves of brittle materials and ductile materials. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి బాగా. సో ఫస్ట్ మనము స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ డక్టైల్ అండ్ బ్రిటిల్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇంకొకసారి డక్టైల్ మెటీరియల్ అంటే ఏంటో బ్రిటిల్ మెటీరియల్ అంటే ఇంకొకసారి చూద్దాము. సో డక్టైల్ మెటీరియల్ అంటే ఏంటంటే మనము లోడింగ్ ఇస్తున్నప్పుడు అపాన్ లోడింగ్ ఏమవుతుందంటే అది ఫ్రాక్చర్ అయ్యే లోపు ప్లాస్టిక్ డిఫార్మేషన్ చాలా వస్తుందన్నమాట. ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఇట్స్ డైమెన్షన్స్ అనమాట. ఓకేనా, పర్మనెంట్ చేంజ్ వస్తుంది బిఫోర్ ఫ్రాక్చర్. అంటే మనం ఏదైనా ఒక స్పెసిమెన్ తీసుకుని మనము లోడింగ్ పిఎన్ఏ లోడింగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్గా ఇది లెంత్ ఎల్ ఉన్నది, అపాన్ లోడింగ్ ఆఫ్టర్ లోడింగ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇదేవిధంగా క్రాస్ సెక్షనల్ ఏరియా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇలా రెడ్యూస్ అవుతూ వచ్చి ఒక పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత అది బ్రేక్ అయిపోతుంది. దాన్ని ఫ్రాక్చర్ అంటారు. సో డక్టైల్ మెటీరియల్ ఇస్ ద వన్ విచ్ ఎగ్జిబిట్స్ మోర్ డిగ్రీ ఆఫ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ బిఫోర్ ఫ్రాక్చర్ ఈస్ కాల్డ్ డక్టైల్ మెటీరియల్. ఆర్ ఇంకొక డెఫినేషన్లో చెప్పచ్చు, బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ కెన్ ఫార్మ్ ఇంటూ థిన్ వైర్స్. దాన్ని డక్టైల్ మెటీరియల్ అంటారు. ఓకేనా. బ్రిటిల్ మెటీరియల్ అంటే ఏంటంటే విచ్ ఎగ్జిబిట్స్ లో డిగ్రీ ఆఫ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ బిఫోర్ ఫ్రాక్చర్. అంటే మనం టెన్సైల్ లోడ్ ఇచ్చిన వెంటనే ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతుంది. దాన్ని బ్రిటిల్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా మెకానికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను డక్టైల్ మెటీరియల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక స్పెసిమెన్ తీసుకుంటామండి. ఆ స్పెసిమెన్ ఎలా ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది, లైక్ డంబుల్ షేప్లో కానీ లేకపోతే డాగ్ బోన్ షేప్ అని అంటారు. ఇలా స్పెసిమెన్ ఈ విధంగా మనం ఒక స్పెసిమెన్ తీసుకుంటాము. ఇది డయామీటర్ డి అండి. దీనికన్నా ఇక్కడ అవుటర్ డయామీటర్స్ ఇక్కడ ఉండే డయామీటర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేయాలంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ అని ఉంటుంది, యూటీఎం అని చెప్పి అంటారు. మనం బీటెక్లో ల్యాబ్స్లో చేస్తాము యూటీఎం. సో ఈ యూటీఎంలో 2 క్లాంప్స్ ఉంటాయండి. ఆ 2 క్లాంప్స్ మధ్యన మనం ఏం చేస్తామంటే ఈ స్పెసిమెన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే యూటీఎంలో మనం గ్రాడ్యువల్గా మనం టైప్స్ ఆఫ్ లోడ్స్, గ్రాడ్యువల్ లోడ్, సడన్ లోడ్ ఉంటుందని డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాంప్స్ మధ్యన దీన్ని మనం ఫిక్స్ చేసి గ్రాడ్యువల్గా పి అనే టెన్సైల్ లోడ్ అప్లై చేస్తూ ఉంటాం అనమాట. గ్రాడ్యువల్గా టెన్సైల్ లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. మనం ఏం చేస్తామంటే అంటే లైక్ సపోజ్ ఒక మనం అప్ టు 200 వరకు 200 కిలోన్యూటన్ వరకు లోడ్ వెళ్ళాలనుకోండి, 10 కిలోన్యూటన్, 20 కిలోన్యూటన్, 30 కిలోన్యూటన్ ఇలా లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్తూ ఇది ఉంది చూసారా, ఈ స్పెసిమెన్ ఉంది. ఈ స్పెసిమెన్లో గేజ్ లెంత్ అంటారు అనమాట. గేజ్ లెంత్ అంటే ఏంటంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఒక పర్టికులర్ అండ్ ఫిక్స్ చేసుకుని దీని మీద మనం ఏం చేస్తామంటే స్పెసిమెన్ మీద దాంతో మనం చాక్ పీస్తో మార్క్స్ చేస్తాం అనమాట. మార్క్స్ చేసి అంటే దాని యొక్క లెంత్ ఎంత తీసుకోవాలంటే గేజ్ లెంత్ 5.65 ఇంటూ రూట్ A0. A0 అంటే ఏంటంటే దీని యొక్క ఏరియా అనమాట. అంటే π/4d² కదా దీని ఏరియా, ఇది సర్క్యులర్గా ఉంటుంది కదా, అది తీసుకుంటాం అనమాట. అది తీసుకుని మార్క్స్ చేసుకుంటాం అనమాట. లెంత్ మార్క్స్ చేసుకుని ఈ లెంత్లో, ఈ గేజ్ లెంత్లో మనం అబ్జర్వేషన్ చేస్తాం. ఇనీషియల్ లెంత్ ఇది అనుకుని ఇది పెరుగుతుందా, ఎంత పెరిగిందో అంతా కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా. సో 10 కిలోన్యూటన్ దగ్గర ఎంత పెరిగింది, 20 కిలోన్యూటన్ దగ్గర ఎంత పెరిగింది, 30 కిలోన్యూటన్ దగ్గర ఎంత పెరిగింది, అప్ టు అలా 200 కిలోన్యూటన్ వరకు మనం లోడ్ ఇద్దాం అని అనుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్. ఆ లోడ్ వరకు మనం ఏం చేస్తామంటే స్ట్రెయిన్ నోట్ చేసుకుంటాము. అదేవిధంగా కరస్పాండింగ్ స్ట్రెస్ కూడా నోట్ చేసుకుంటాం అనమాట. అంటే స్ట్రెస్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాము ఇక్కడ అంటే స్ట్రెస్ అనేది P/A అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే 10 డివైడెడ్ బై దీని ఏరియా, ఇనీషియల్ ఏరియా వేస్తాం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ వేస్తాం కదా. సపోజ్ ఒరిజినల్ లెంత్ ఒక 1 మీటర్ వచ్చింది అనుకోండి, చేంజ్ ఇన్ లెంత్ అంటే మన లోడింగ్ ఇచ్చుకోవాలి ఇది ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతుంది కదా. సో ఎంత ఎలాంగేషన్ వచ్చింది డివైడెడ్ బై లెంత్ ఆర్ స్ట్రెయిన్ వస్తుంది. సో ఈ విధంగా స్ట్రెస్కి స్ట్రెయిన్కి మనం గ్రాఫ్ గీస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ గీయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే దాని మెటీరియల్ అనేది లైక్ డక్టైల్ మెటీరియల్ అనేది అండర్ టెన్సైల్ లోడింగ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ ప్రాపర్టీస్ మనం స్టడీ చేస్తాం అనమాట. ఆ ప్రాపర్టీస్ని బట్టి మనము స్ట్రక్చర్స్ యొక్క డిజైన్ చేస్తాం అనమాట. సో మైల్డ్ స్టీల్కి జనరల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే డక్టైల్ మెటీరియల్కి జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైల్డ్ స్టీల్ అనమాట. సో మైల్డ్ స్టీల్ అంటే ఏంటంటే మనకి ఇంటి దగ్గర మనము 8 mm రాడ్స్ చూస్తామండి, అంటే సాఫ్ట్గా ఉంటాయి కదా, అవి మైల్డ్ స్టీల్కి ఎగ్జాంపుల్ అనమాట. సో దానికి మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తే దానిలో ప్రాపర్టీస్ ఏ విధంగా వస్తాయి స్టడీ చేయడమే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా. సో
మనం ఏం చెప్పాము, స్ట్రెస్ స్ట్రెయిన్ రెండు డ్రా చేస్తామని చెప్పాం కదా. ఇదిగో చూడండి, యూటీఎం మిషన్లో పిఎన్ఏ లోడ్ అప్లై చేసినప్పుడు టెన్సైల్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అయింది ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్. మనకు స్ట్రెస్ ఎలా తీసుకుంటాం, P/A అని చెప్పి తీసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ మన లోడ్ ఇచ్చి కొలిది ఏమవుతుంది, ఈ డక్టైల్ మెటీరియల్స్ లెంత్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ తగ్గుతూ ఉంటుంది. అవునా? అంటే మీరు ఆలోచిస్తే క్రాస్ సెక్షన్ పెరుగుతుంది. సపోజ్ ఇప్పుడు 10 కిలోమీటర్ దగ్గర A1 అనే క్రాస్ సెక్షన్ ఉందనుకోండి, అక్కడ మనకు స్ట్రెస్ ఏమవుతుంది, 10/A1 అవుతుంది. అండ్ ఇంకా 20 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంకా క్రాస్ సెక్షన్ ఇంకా తగ్గుతుంది కదా. క్రాస్ సెక్షన్ తగ్గుతుందంటే అంటే డయామీటర్ ఇంచుమించుగా తగ్గుతుందంటే క్రాస్ సెక్షన్ ఇంకా తగ్గుద్ది కదా. 20 కిలోమీటర్ దగ్గర మనకి ఏమవుతుంది, A2 అవుతుంది ఏరియా. అప్పుడు మనకి స్ట్రెస్ ఏమవుతుంది, 20/A2. అలా జనరల్గా అవుతూ ఉంటుంది. అంటే క్రాస్ సెక్షన్ తగ్గే కొలది ఏమవుతుంది, లోడ్ పెరిగే కొలది క్రాస్ సెక్షన్ తగ్గుతూ ఉంది. అంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ట్రూ క్రాస్ సెక్షన్స్ ఇవి. బట్ మన ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం అనాలిసిస్ చేసే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో అన్ని చోట్ల కూడా ఇనీషియల్గా ఏదైతే క్రాస్ సెక్షన్ ఉందో అదే తీసుకుంటాం అనమాట. ఓకేనా? అంటే స్ట్రెయిన్ అనేది లోడ్తో పాటు మారుతుందని చెప్పి తీసుకుంటాం. స్ట్రెస్లో కూడా మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఏమవుతుంది, స్ట్రెయిన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎక్స్పాండేషన్ ఈక్వల్ది ఆ విధంగానే అవుతుంది. బట్ మనం కన్సిడర్ ఏ విధంగా చేస్తామంటే స్ట్రెస్ ఈక్వల్ టు ఇచ్చిన లోడ్ డివైడెడ్ బై ఇనీషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఇచ్చిన లోడ్ నెక్స్ట్ 20 ఇచ్చామనుకోండి, 20 డివైడెడ్ బై ఇనీషియల్ క్రాస్ సెక్షన్ ఏరియా. అలా ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఒరిజినల్గా అయితే వేయమన్నమాట. సో ఈ విధంగా అంటే ఇనీషియల్గా క్రాస్ సెక్షన్ అపార్ట్ ఫ్రమ్ లోడింగ్తో పాటు మారుతూ ఉన్నా కూడా ఇనీషియల్గా ఏదైతే క్రాస్ సెక్షన్ యూస్ ఉందో అదే ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇంజనీరింగ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. అలా కాకుండా ట్రూ స్ట్రెస్ అంటే ఏంటంటే లోడ్తో పాటు క్రాస్ సెక్షన్ మారుతూ వెళ్ళినప్పుడు మనం ఒకవేళ లోడ్ డివైడెడ్ బై ఒరిజినల్ క్రాస్ సెక్షన్ వేస్తే అప్పుడు వచ్చేది ట్రూ స్ట్రెస్ అనమాట. ఇప్పుడు వచ్చేది ఏంటి, ఇంజనీరింగ్ స్ట్రెస్. మన ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ స్టడీలో మనం ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ స్ట్రెస్ యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇంజనీరింగ్ స్ట్రెస్ అండ్ యాక్చువల్ స్ట్రెయిన్ యూస్ చేసి మనము గ్రాఫ్ గీస్తాం అనమాట. సో ఆ గ్రాఫ్ ఇప్పుడు మనము స్టడీ చేద్దాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రూ స్ట్రెస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇంజనీరింగ్ స్ట్రెస్ అనమాట. ఎందుకంటే అపాన్ లోడింగ్ పెరిగి కొలది ఏమవుతుంది, డినామినేటర్లో వాల్యూ తగ్గిపోతుంది. డినామినేటర్లో వాల్యూ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ఫ్రాక్షన్ వాల్యూ మొత్తం పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మనం ఇక్కడ స్టడీ పర్పస్ ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రెస్ని యూజ్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ స్ట్రెస్ వర్సెస్ ట్రూ స్ట్రెయిన్ మనం ఉపయోగించి మనము గ్రాఫ్ గీస్తాము. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గేజ్ లెంత్ వాల్యూ ఎంత అని అడుగుతారు. 5.65 × √A0 అంటే ఇనిషియల్ క్రాస్ సెక్షన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రాఫ్లోకి వెళ్దాం. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అండి ఇది. సో మనం ఇందాక వచ్చిన యూటీఎం టెస్ట్లో వచ్చిన రిజల్ట్ బట్టి ఇక్కడ వై యాక్సిస్లో స్ట్రెస్, ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ పెట్టమని ఇలా గ్రాఫ్ గీస్తాము. ఇది డక్టైల్ మెటీరియల్ లైక్ మైల్డ్ స్టీల్కి గ్రాఫ్ అండి. సో ఇది ఎలా అంటే, సో ఇది ఇనీషియల్గా 0 అండి. ఇనీషియల్గా 0 లోడ్ ఇచ్చినప్పుడు వచ్చిన స్ట్రెయిన్ కూడా 0నే ఉంటుంది కదా. డిఫార్మేషన్ ఏమీ రాదు కదా. అప్పుడు ఇనీషియల్గా 0 ఉంటుంది. నెక్స్ట్ మనం గ్రాడ్యువల్గా లోడింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే అప్ టు ఒక పాయింట్ A అనేది వస్తుంది. ఈ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే అర్థం ఏంటండి, హుక్స్ లా అనేది ఇక్కడ వరకు వ్యాలిడ్ అవుతుంది. అంటే స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు హుక్స్ లా. ఇక్కడ దీనికి ఉండే స్లోప్ని ఏమంటాం మనం, యంగ్స్ మాడ్యులస్ అని చెప్పి అంటాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో హుక్స్ లా గురించి చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం. సో అప్ టు A ఇది లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఇక్కడ వరకు ఏమవుతుందంటే హుక్స్ లా అనేది ఫాలో అవుతుంది అనమాట మెటీరియల్. నెక్స్ట్ బియాండ్ దిస్ లోడింగ్ మనం ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్ టు ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ ఏంటంటే B. దీన్ని ఏమంటారంటే ఎలాస్టిక్ లిమిట్ అనమాట. ఈ ఎలాస్టిక్ లిమిట్ వరకు ఏం చేస్తుంది, మెటీరియల్ అనేది ఎలాస్టిక్గా బిహేవ్ చేస్తుంది. అంటే ఈ B అనే పాయింట్ వరకు మనం లోడింగ్ ఇచ్చి తర్వాత లోడింగ్ ఇస్తున్నప్పుడు సమ్ డిఫార్మేషన్ వస్తుంది. ఈ B అనే పాయింట్ వరకు ఎలా అంటే అప్పుడు మనం లోడ్ మళ్ళీ రిమూవ్ చేస్తాం అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. లైక్ ఎలా అంటే ఒక రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ని మనం స్ట్రెచ్ చేస్తాం లోడింగ్ ఇచ్చినప్పుడు. తర్వాత దాన్ని అప్పుడు డిఫార్మ్ అవుతుంది, అది స్ట్రెచ్ అవుతుంది. తర్వాత మనం వదిలేసాం అనుకోండి, అది ఏమవుతుంది, బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ వచ్చేస్తుంది కదా. సో అదనమాట. అంటే లోడింగ్ ఇచ్చినప్పుడు డిఫార్మేషన్ వస్తుంది కదా, మళ్ళీ అదే లోడింగ్ మనం తీసేస్తే మనకి అది ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది అనమాట. సో అప్ టు పాయింట్ B అది ఏమవుతుందంటే ఎలాస్టిక్ లిమిట్లో ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దానికన్నా బియాండ్ ఎలాస్టిక్ లిమిట్ కన్నా మనం లోడింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఒక C అనే పాయింట్ వస్తుంది. ఈ C అనే పాయింట్ ఏంటంటే నథింగ్ బట్ ఇది అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అండి. అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అంటే మెటీరియల్ అనేది ఈల్డింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అసలు ఈల్డింగ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మెటీరియల్ యొక్క ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక రాడ్ని తీసుకున్నానండి, దానికి పిఎన్ఏ లోడ్ టెన్సైల్ లోడ్ అప్లై చేస్తున్నాను. ఏ విధంగా అయితే యూటీఎంలో టెన్సైల్ లోడ్ అప్లై చేస్తామో అదే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు అండ్ నేను ఇక్కడ ఒక కట్ సెక్షన్ తీసుకుంటున్నా. ఈ కట్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ మనకి ఎఫ్ అనే ఫోర్సు ఇండ్యూస్ అవుతుంది. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్ట్రెస్ అంటే ఏంటంటే స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఇండ్యూస్డ్ రెసిస్టెన్స్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా అని చెప్పేసి. అంటే మనం పి అనే ఫోర్స్ ఎక్స్టర్నల్గా ఇస్తున్నప్పుడు ఇంటర్నల్గా ఒక రెసిస్టెన్స్ ఫోర్సు ఇండ్యూస్ అవుతుంది. అది దేనివల్ల ఇండ్యూస్ అవుతుందంటే ఈ పార్ట్ ఉందనుకోండి, ఈ పార్ట్ మనం ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఏంటంటే మాలిక్యూల్స్ ఇలా దగ్గరగా ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్స్ దగ్గరగా ఉండడం వల్ల ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇంటర్లాకింగ్ మాలిక్యూల్స్ ఏంటి ఇంటర్లాక్ అవుతూ ఉంటాయి. ఇలా ఇంటర్లాక్ అవుతూ ఉండడం వల్ల సపోజ్ ఇలా ఉంది, మాలిక్యూల్ ఒకటి ఇలా ఉంది, ఇంకో మాలిక్యూల్ ఎలా ఉంది. సో ఈ మాలిక్యూల్ యొక్క ఇంటర్లాకింగ్ వల్ల రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈల్డింగ్ అంటే ఏంటంటే మన లోడింగ్ ఇచ్చికొలది ఏంటంటే అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటే నేను ఏం చెప్పాను, ఈల్డింగ్ స్టార్ట్స్ అన్నాను కదా. సో ఇలా లోడింగ్ ఇచ్చికొలది ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్స్ ఇంటర్లాకింగ్ లూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంటర్లాకింగ్ లూజ్ అవుతూ ఇంటర్లాకింగ్ తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ తగ్గి వాటి మధ్య గ్యాప్ వస్తుంది, మాలిక్యూల్స్ ఇలా సెపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈల్డింగ్ అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అనమాట. అంటే ఈ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మాలిక్యూల్స్ యొక్క ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ తగ్గి రెసిస్టెన్స్ ఫోర్స్ తగ్గుతూ వస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ద అప్పర్ ఈల్డింగ్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకా లోడింగ్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్గా లోడింగ్ ఇచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందంటే ఆ పాయింట్ లోయర్ ఈల్డ్ పాయింట్ అనమాట. లోయర్ ఈల్డ్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈల్డింగ్ ఎండ్ అయిపోతుందండి, ఈల్డింగ్ ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇంకా లోడ్ ఇస్తుంటే ఇంకా మీకు కర్వ్ పైకి పెరగాలి కానీ ఎందుకు డిక్రీజ్ అయిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మీకు ఏం చెప్పాను నేను, స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుందంటే అర్థం ఏంటండి, మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ తగ్గుతూ వస్తుంది. మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతూ వస్తుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా తగ్గుతూ వస్తుందిగా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, స్ట్రెస్ కూడా తగ్గుతూ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ తగ్గుతూ వస్తుంది అనమాట. ఈ విధంగా తగ్గుతూ ఎక్కడి వరకు వస్తుందంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకు స్ట్రెస్ మొత్తం తగ్గుకుంటూ వస్తుంది. అండ్ ఇక్కడ ఈల్డింగ్ హాఫ్ అయిపోద్ది అనమాట. అంటే మొత్తానికి మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ అది ఆగిపోతుంది. ఓకేనా. సో ఇంక మాలిక్యూల్స్ మధ్య ఎలాంటి అట్రాక్షన్ ఫోర్స్ ఉండదన్నమాట. సో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేవి ఇంకా స్ట్రెస్కి ఇంకా రాదనమాట. సో ఈ పాయింట్ మనం ఏమంటారంటే లోయర్ ఈల్డింగ్ పాయింట్ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ స్ట్రెస్ అనేది వీటి వల్ల ఇంటర్నల్ మాలిక్యూల్స్ అట్రాక్షన్ వల్ల ఉండదన్నమాట. సో దిస్ ఈజ్ లోవర్ ఈల్డింగ్ పాయింట్ వేర్ ఈల్డ్ స్ట్రెస్ ఎండ్ అవుతుందో. మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ తగ్గిపోతున్నప్పుడు ఇంకేమవుతాయంటే ఇక్కడ మనకి లాటిస్ అంటే లైక్ ఫైబర్స్ ఉంటాయి కదా, ఫైబర్స్ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా టిల్ట్ అవుతాయి అనమాట. సో ఇలా స్ట్రైట్గా అంటే ఇవన్నీ ఫైబర్స్ ఏమవుతాయి, టిల్ట్ అవుతాయి అనమాట. సో స్ట్రెంత్ లూజ్ అవుతుంది అనమాట. అంటే మెటీరియల్ ఇచ్చే స్ట్రెంత్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం కొంచెం లోడ్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే ఇనీషియల్గా ఇలా ఎక్కువగా డిఫార్మేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా అంటే ఆ లోడ్ దగ్గర ఇంకేమవుతుందంటే ఎక్కువగా డిఫార్మేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇక్కడ స్ట్రైట్గా ఉండే ఇవన్నీ ఫైబర్స్ అన్నీ కూడా ఇలా టిల్ట్ అయిపోవడం వల్ల ఏమొస్తుందంటే ఇక్కడ డిఫార్మేషన్ వస్తుంది అనమాట. ఓకేనా. అంటే హెవీ డిఫార్మేషన్ ఒక్కసారిగా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు చూస్తే మనం లోడ్ పెంచుకుంటూ వెళ్ళగలిగి ఈ పాయింట్ వరకు తక్కువ డిఫార్మేషన్ వస్తూ ఉంది. బట్ ఇక్కడ అంటే లోయర్ ఈల్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ అన్నీ కూడా ఫైబర్స్ అన్నీ కూడా టిల్ట్ అయిపోవడంతో వాటిలో ఉన్న అట్రాక్షన్ పవర్ లూజ్ అయిపోవడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంకా ఇక్కడ కొంచెం లోడ్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఒక్కసారిగా ఎక్కువ డిఫార్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద డిఫార్మేషన్ పాయింట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో ఈ పాయింట్ వరకు స్ట్రెస్ అనేది దేని బేస్ చేసుకుని మనం చెప్తామంటే మెటీరియల్లో ఇండ్యూస్ అయిన స్ట్రెస్ బేస్ చేసుకుని చెప్తాం అనమాట. ఈ పాయింట్ వరకు. ఈ పాయింట్ దాటిన తర్వాత మనం స్ట్రెస్ అనేది దేని బేస్ చేసుకుని చెప్తామంటే మనం ఇచ్చే లోడింగ్ బేస్ చేసుకుని చెప్తాం అనమాట. ఎందుకంటే మెటీరియల్ లూజెస్ స్ట్రెంత్ అనమాట బికాస్ ఆఫ్ లాస్ ఇన్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్. ఓకేనా. నెక్స్ట్ మనం కొంచెం లోడ్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అట్రాక్షన్ తగ్గిందంటే ఏమవుతాయి, ఆటోమేటిక్గా సెపరేట్ అవుతాయి. అదేవిధంగా మనం ఇస్తున్న లోడింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యి స్ట్రెస్ పెరుగుతుంది. అండ్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రీచ్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెస్ వరకు రీచ్ అవుతుంది. ఆ మ్యాక్సిమం స్ట్రెస్ పాయింట్ బియాండ్ మనం ఇంకా కొంచెం లోడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది
ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇది మ్యాక్సిమం స్ట్రెస్ పాయింట్. అండ్ ఇక్కడ కొంచెం బియాండ్ దట్ కొంచెం లోడింగ్ ఇచ్చిన ఏమవుతుందంటే మొత్తానికి ఇది మెటీరియల్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈయన ఏమంటామంటే స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ అని చెప్పంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాట్ ఈ స్ట్రెంత్ అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అవైలబుల్ ఇన్ ద మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ అంటారని చెప్పి మనం అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఓకేనా. సో ఈ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మెటీరియల్లో నెక్కింగ్ స్టార్ట్ అవుతుందండి. నెక్కింగ్ అంటే ఏంటంటే ఇనీషియల్గా ఇలా ఉంది రాడ్డు. నెక్కింగ్ అంటే ఏంటంటే అది ఫెయిల్యూర్ అవడానికి రెడీగా ఉందంటే ఎలా వస్తుందంటే ఈ డయామీటర్ని చూసారా, ఈ డయామీటర్ తగ్గకుండా ఉంటుంది. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గుకుంటూ వచ్చి ఇది ఉంచేసారు ఇంకా సన్నపడుతూ వచ్చేసి చివరికి మొత్తానికి బ్రేక్ అయిపోతుంది అనమాట. కప్ అండ్ కన్ మోడల్లో బ్రేక్ అయిపోతుంది అనమాట ఈ ఎఫ్ దగ్గరికి వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్కింగ్ జోన్ అంటారు అనమాట. అంటే నెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ రీజన్ అని చూసారా, దీన్ని ఏమంటారంటే స్ట్రెయిన్ హార్డనింగ్ రీజన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. సో ఎఫ్ ఈజ్ ద ఫ్రాక్షన్ పాయింట్, ఈ ఈజ్ ద అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ పాయింట్. దిస్ ఇస్ ఇక్కడ మనకి నెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ద ఫెయిల్యూర్ పాయింట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ పాయింట్ని చూసారా, సీనేమో ఈల్డ్ స్ట్రెస్ పాయింట్ అంటారు, డీనేమో ఎఫ్ఐ అంటే ఈల్డ్ స్ట్రెంత్ పాయింట్ అంటారు. ఇదేమో ఈల్డ్ స్ట్రెస్ పాయింట్, ఇదేమో ఈల్డ్ స్ట్రెంత్ పాయింట్ అనమాట. సో ఈల్డ్ స్ట్రెస్ పాయింట్ ఎందుకంటాము, ఈల్డ్ స్ట్రెంత్ పాయింట్ ఎందుకంటారో మీకు చెప్తున్నాను. సో డిజైన్ చేసినప్పుడు మనం స్ట్రెంత్ ఉందని ఇదే కన్సిడర్ చేస్తాము, ఈల్డ్ స్ట్రెంత్నే కన్సిడర్ చేస్తాము. సో జనరల్గా మనకి ఈల్డింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈల్డింగ్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈల్డింగ్ స్టార్ట్ అవుతుందంటే అర్థం ఏంటంటే మాలిక్యులర్ మధ్య అట్రాక్షన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది, అవి స్కెచ్ అవుతున్నాయి కదా, మెటీరియల్ స్కెచ్ అవుతుంది కాబట్టి మాలిక్యులర్ మధ్య అట్రాక్షన్ తగ్గుతుంది. అంటే మెటీరియల్ స్కెచ్ అవుతుందంటే అర్థం ఏంటండి, అందులో డిఫార్మేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ వరకు నో డిఫార్మేషన్, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి డిఫార్మేషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు కూడా డిఫార్మేషన్ వస్తూ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఈల్డ్ స్ట్రెస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి డిఫార్మేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం స్ట్రక్చర్స్ డిజైన్ చేసినప్పుడు అంటే మనం ఈ స్ట్రెస్ వరకు కనుక మనం ఒకవేళ ఈ స్ట్రెస్ వరకు మనం లోడింగ్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే పర్మనెంట్ చేంజెస్ వచ్చేస్తాయి. ఒకవేళ స్ట్రైట్గా ఉన్నదనుకోండి, మనం లోడింగ్ ఇస్తున్నప్పుడు స్ట్రెస్ అనేది ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్ పాయింట్ రీచ్ అవుతే కనుక బెండింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో డిజైనర్ ఏం కన్సిడర్ చేసుకోవాలి, మెటీరియల్ సెలెక్ట్ చేసేటప్పుడు దాని ఈల్డ్ స్ట్రెస్ వాల్యూ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని వరకు కూడా లోడింగ్ వెళ్ళకూడదు. అంటే డిజైన్ చేసినప్పుడు సో ఈల్డ్ స్ట్రెస్ పాయింట్ ఎంత ఉంది, సో దీనికి లిమిట్ ఇంతవరకు అని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. అంటే ఈల్డ్ స్ట్రెస్ పాయింట్ ఎంత ఉంది, సో ఇక్కడ వరకు మనం ఇచ్చే లోడింగ్ వెళ్ళకూడదు అని చెప్పి లిమిటేషన్స్ అనేది దాన్ని డిజైన్ చేస్తారనమాట, మెటీరియల్స్ డిజైన్ చేస్తారు. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే పెర్మనెంట్ డిఫార్మేషన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే దీన్ని మనం డీని లోయర్ ఈల్డ్ పాయింట్ మనం ఏమనుకున్నాము, ఈల్డ్ స్ట్రెంత్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఈల్డ్ స్ట్రెంత్ అని ఎందుకు అనుకున్నామంటే లోయర్ పాయింట్ ఎందుకు కన్సిడర్ చేసుకున్నాం, హైయర్ పాయింట్ కన్సిడర్ చేసుకోవచ్చు కదా, మీకు డౌట్ రావచ్చు. లోయర్ పాయింట్ని ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నామంటే అసలు ఈల్డింగ్ అనేది ఇక్కడ అంటే బియాండ్ దిస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రెంత్ కన్నా దగ్గర ఈల్డింగ్ ఇంకా ఉంది, బట్ ఈ స్ట్రెంత్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈల్డింగ్ లాస్ అయిపోతుంది. అంటే మాలిక్యూల్స్ యొక్క టోటల్ అట్రాక్షన్ లాస్ అయిపోతుంది అనమాట. అంటే దానికి ఉన్న స్ట్రెంత్ ఓన్లీ ఏమవుతుంది, ఇదే అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే 2 మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నప్పుడు ఏదైనా మెటీరియల్ డిజైన్ చేస్తున్నప్పుడు సో మినిమం ఆఫ్ 2 తీసుకోవాలన్నమాట. అంటే సేఫ్ సైడ్ కోసం మనం ఇది తీసుకుంటాం అనమాట. సో ఓకేనా. సో మనం ఆల్రెడీ మెకానికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం కదండి. సో ఈల్డ్ స్ట్రెంత్ మనం ఈల్డ్ స్ట్రెంత్ని మనము ఎఫ్ఐతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ గురించి చూద్దామండి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనం డిస్కస్ చేసాము. మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అని చెప్పి డిస్కస్ చేసాం కదా. సో ఏరియా అండ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఫెయిల్యూర్ అంటే ఇదంతా కన్సిడర్ చేస్తే ఫెయిల్యూర్ వరకు అది మాడ్యులస్ ఆఫ్ ద టఫ్నెస్ అవుద్ది. ఓకేనా. అలా కాకుండా ఏరియా అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ కన్సిడర్ చేస్తే అది ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీంట్లో అప్లై చేయొచ్చు. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు డైరెక్ట్గా కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద మైల్డ్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేను అడగచ్చు. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇది మైల్డ్ స్టీల్లో ఈ విధంగా క్లియర్గా కనిపించేస్తుంది. కొన్ని డక్టైల్ మెటీరియల్స్లో ఈల్డ్ పాయింట్స్ క్లియర్గా కనిపించవు, కానీ మనకి డక్టైల్ మెటీరియల్స్లో ఈల్డ్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని డిజైన్స్ చేస్తారు ఈల్డ్ పాయింట్స్ని ఉపయోగించి. ఓకేనా. మీరు ఆర్సీసీ గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఎఫ్ఐ అని చెప్పేసి ఆ వాల్యూని ఉపయోగించి కూడా ఫార్ములాస్లో అప్లై చేస్తూ ఉంటాం మనం స్టీల్ వాల్యూస్లో. సో ఎందుకంటే ఎఫ్ఐకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట.
ఈ మైల్ స్టీల్కి అయితే ఈ కర్వ్ వస్తుంది. కొన్ని డక్టైల్ మెటీరియల్స్కి ఏంటంటే ఈ ఈల్డ్ కర్వ్స్ కనిపించవు, ఈల్డ్ పాయింట్స్ కనిపించవు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రూఫ్ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఆ ప్రూఫ్ స్ట్రెస్ని బట్టి మనము ఈల్డ్ స్ట్రెంత్ అంతా ఫైండ్ అవుట్ చేస్తాము అనమాట. సో నెక్స్ట్ అది ఎలాగో చూద్దాము. సో ఇది వచ్చి ఆఫ్సెట్ మెథడ్ ఫర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అండి. అంటే ఏ డక్టైల్ మెటీరియల్స్కి అయితే ఈల్డ్ స్ట్రెస్ మనకు కనిపించట్లేదు, లేకపోతే బ్రిటిల్ మెటీరియల్స్కి ఏదైతే ఈల్డ్ స్ట్రెస్ కనిపించట్లేదో అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఈల్డ్ పాయింట్స్ మనకు కనబడతలేదు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ స్ట్రెయిన్ కర్వ్ మీద 0.2% ఆఫ్ స్ట్రెయిన్ చెప్పి తీసుకుంటాం. అంటే 0.2 డివైడెడ్ బై 100 వాల్యూ దగ్గర తీసుకుని ఆ పాయింట్ని ఇక్కడ మార్క్ చేసుకుని, ఇది చూసారా లీనియర్ కర్వ్ ఉంది కదా, లీనియర్ లైన్ ఉంది కదా, స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా కర్వ్ మీదకి ఒక ఇలా డ్రా చేసుకుంటాం అనమాట. ఎక్కడైతే టచ్ చేస్తుందో అదే మనము ఈల్డ్ స్ట్రెస్గా మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఈల్డ్ స్ట్రెస్ పాయింట్. దీన్నే మనం ఏమంటారంటే ప్రూఫ్ స్ట్రెస్ అని కూడా అంటాము. సో ఈ మెథడ్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసే స్ట్రెస్ని మనము ప్రూఫ్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఇప్పటివరకు మనం డక్టైల్ మెటీరియల్స్కి ఫైండ్ అవుట్ చేసామండి. నెక్స్ట్ బ్రిటిల్ మెటీరియల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఒక బ్రిటిల్ మెటీరియల్ ఉందండి, నేను ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను, దానికి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అండి. ఇక్కడ స్ట్రెస్, ఇక్కడ స్ట్రెయిన్ అండి. సో దీనికి ఏమేమి పాయింట్స్ ఉంటాయంటే ABCD. ఏ అంటే ఏంటంటే లిమిట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ, B ఎలాస్టిక్ లిమిట్, C హయ్యర్ అల్టిమేట్ పాయింట్, అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్, అండ్ D ఫెయిల్యూర్ పాయింట్ అనమాట. సో వీటికి ఏంటంటే బ్రిటిల్ మెటీరియల్స్కి ఈల్డింగ్ పాయింట్ చాలా చాలా లో ఉంటుంది, అది మనకు కనిపించదు అనమాట. వీటికి ఏమి ఈల్డింగ్ లేకుండానే ఇమీడియట్గా ఆఫ్టర్ ఎలాస్టిక్ లిమిట్ దాటిన ఇమీడియట్గానే డ్రాస్టిక్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చి వెంటనే ఫెయిల్ అయిపోతాయి అనమాట. అంటే ప్లాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత ఎంతో రీజియన్ ఉండదన్నమాట, దానికి వెంటనే ఆల్మోస్ట్ అల్టిమేట్ స్ట్రెస్ వచ్చేసి వెంటనే ఫెయిల్ అయిపోతాయి బ్రిటిల్ మెటీరియల్స్ అనమాట. ఓకేనా. సో అందుకే మనము ఈ బ్రిటిల్ మెటీరియల్స్ అనేవి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, సడన్ ఫెయిల్యూర్ వస్తాయని చెప్పాను కదా. సో అదనమాట. సో సడన్ ఫెయిల్యూర్ వస్తాయి, అందుకే మనము అది బ్రేక్ అవుతుంది ఆర్ ఫెయిల్ అవుతుందని అలాంటి ఇండికేషన్ అవుతుంది అనమాట. అందుకే మన బ్రిటిల్ మెటీరియల్స్ని మనము ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో వాడము, ఓన్లీ డక్టైల్ మెటీరియల్స్ని వాడతాము. ఎందుకంటే డక్టైల్ మెటీరియల్స్ అనేవి ముందు ఇండికేషన్ ఇస్తాయి ఐఎమ్ గోయింగ్ టు ఫెయిల్ అని చెప్పేసి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే డక్టైల్ మెటీరియల్స్ అనేవి టెన్షన్లో స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ షియర్లో ఫెయిల్ అవుతాయి అనమాట. ఈ బ్రిటిల్ మెటీరియల్స్ అనేవి ఏంటంటే కంప్రెషన్లో స్ట్రాంగ్గా ఉంటాయి, టెన్షన్లో వీక్గా ఉంటాయి అనమాట. సో ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే జనరల్గా బ్రిటిల్ మెటీరియల్కి అల్టిమేట్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు డక్టైల్ మెటీరియల్ కన్నా. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మైల్ స్టీల్ బాగుంది అనుకోండి, మైల్ స్టీల్ అనేది టెన్షన్ అప్లై చేసినప్పుడు అది టెన్షన్లో ఫెయిల్ అవుద్ది కదా, ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి ఏ మెటీరియల్ అయినా సరే ఫెయిల్ అవ్వాల్సిందే కదా. సో మైల్ స్టీల్ ఏ షేప్లో ఫెయిల్ అవుతుందంటే కప్ అండ్ కోన్ షేప్లో ఫెయిల్ అవుతుందండి మైల్ స్టీల్ టెన్షన్లో. అది బ్రిటిల్ మెటీరియల్ కనుక మనం టెన్షన్ అప్లై చేసామనుకోండి బ్రిటిల్ మెటీరియల్కి, అప్పుడు అది 90 డిగ్రీ ఇలా ఒక్కసారిగా సడన్ బ్రేక్. అంటే ఒక చాక్ పీస్ని మనం విరిస్తే ఎలాగా బ్రేక్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఇలా ఇక్కడ ఈ విధంగా ఎడ్జెస్ కొద్దిగా ఇలా ఉంటే 90 డిగ్రీస్ ఈ విధంగా ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా బ్రిటిల్ మెటీరియల్ నేను ఏం చెప్పాను, బ్రిటిల్ మెటీరియల్స్ అనేవి మోడరేట్గా ఉంటాయి అన్నమాట షియర్లో, బట్ డక్టైల్ మెటీరియల్స్ అనేవి షియర్లో వీక్గా ఉంటాయి అనమాట. బ్రిటిల్ మెటీరియల్స్ని మనము ఒక షియర్లో అప్లై చేస్తే కనుక అవి 45 డిగ్రీస్ యాంగిల్ ఈ విధంగా ఫెయిల్ అవుతాయి అనమాట. ఒకవేళ డక్టైల్ మెటీరియల్స్ని కనుక మనం షియర్ అప్లై చేస్తామంటే, షియర్ అప్లై చేయడం అంటే నథింగ్ బట్ ఏం లేదండి, ఒక రాడ్ తీసుకుని దానికి మనం ట్విస్టింగ్ ఇచ్చామనుకో, ట్విస్టింగ్ వల్ల మనకి షియర్ వస్తుంది అన్నమాట, షియర్ స్ట్రెస్ వస్తుంది. అప్పుడు మనకి ఇది 90 డిగ్రీస్ యాంగిల్లో ఫెయిల్ అవుతుంది. అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో ఫెయిల్ అంటే నథింగ్ బట్ ఈ విధంగా బ్రిటిల్ మెటీరియల్స్ టెన్షన్లు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా డక్టైల్ మెటీరియల్స్ షియర్లో 90 డిగ్రీస్ యాంగిల్లో ఫెయిల్ అవుతాయి అనమాట. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని అడగచ్చు, మైల్ స్టీల్ లేదా డక్టైల్ మెటీరియల్ అనేవి టెన్షన్లో కప్ అండ్ కోన్ షేప్లో ఫెయిల్ అవుతుంది. ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ అండి. సో ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసామంటే, ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉంటే సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్, నెక్స్ట్ వచ్చేసి హుక్స్ లా, అండ్ థర్డ్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్, ఫోర్త్ వచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ ప్రాబ్లమ్స్, అండ్ 5th క్లాస్లో మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిలో కూడా చాలా బిట్స్ వస్తాయి. నెక్స్ట్ మనము ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్తాము, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నీ కూడా నోట్స్ చేసుకోండి, బాగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8332009926 అనే నెంబర్కి వాట్సాప్ కాల్ చేస్తే మీకు నేను గైడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు మోర్ ప్రాక్టీస్ చేయండి, బిట్స్ని ప్రాబ్లమ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను బిట్ బ్యాంక్స్ అనేవి సిలబస్ కంప్లీట్ అయ్యాక ప్రొవైడ్ చేస్తాను, అప్పటి వరకు కొంచెం కోఆపరేట్ చేయండి.